డోంట్ ప్లే విత్ గాడ్స్ అని అంటాం కదా. సో నిన్న ఒక వీడియోలో పవిత్ర కైలాస పర్వతము వద్ద ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు చేస్తున్న ఆగడాలు, అంటే అక్కడ పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ హెవీ మెషినరీ తీసుకువచ్చి రోడ్లు వేస్తున్నాము అని చెప్పి మళ్ళీ అడుగున టన్నల్స్, సో ఇలాగ వాళ్ళకి ఎలా అనిపిస్తే అలా చేయడం, అంటే ఆ కొండకు ఉండే ఆ పవిత్రతను వీళ్ళు పాడు చేయడం. రేపు మీరు వెళ్ళినప్పుడు అక్కడంతా కూడా మీకు పెద్ద పెద్ద హోటల్స్, మీకు అక్కడ రెస్టారెంట్స్, చెత్తా చెదారం, అంటే మీకు కైలాస పర్వతానికి ఉండాల్సిన ఆ పవిత్రతను మీరు పాడు చేశారు అనుకోండి, ప్రతిఫలం అంటూ ఒకటి ఉంటుంది కదా. సో ఖచ్చితంగా మిమ్మల్ని శిక్షిస్తారు కదా. మరి ఇవాళ ఏం జరుగుతుంది అంటే, చైనాలో ఒక అతిపెద్ద తిరుగుబాటు అని మాట్లాడుతున్నారు. అంటే మీకు కమ్యూనిస్ట్ దేశం కదండి, ఈ వెంటనే ఇన్ఫర్మేషన్ బయటికి రాదు, అక్కడ ఏం జరుగుతుందో నోబడీ నోస్. కానీ మీకు చైనా అధికారులు స్వయంగా, అంటే వాళ్ళ ఎక్స్పర్ట్స్ ఉంటారు. సో ఇవాళ ట్రెండ్ ఏంటి, ముందు ఈ వార్తలను మీకు పబ్లిష్ చేసేయడము, తరువాత వాళ్ళ గవర్నమెంట్ సెన్సార్ చేసి ఆపండి అన్నప్పుడు ఆపేయడము, కానీ సోషల్ మీడియాలో వైరల్గా ఈ వార్తలంతా సర్క్యులేట్ అవ్వడం, ఇది ట్రెండ్. అలా చూసినప్పుడు చూడండి, ఇప్పుడు గత 10 రోజుల నుంచి షీ జిన్పింగ్ కనిపించడం లేదు. ఇతను ఎక్కడో దాక్కొని ఉన్నాడు, పుకార్లే అవ్వచ్చు. ఇలాగే ఎన్నోసార్లు మనమే మాట్లాడాం. ఇప్పుడు 2021 మీకు ఈయన తజికిస్తాన్ వెళ్ళాడు, షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్. అప్పుడు వార్తలు ఏమిటి, మీకు బెయిజింగ్ ఎయిర్పోర్ట్ వద్దే ఇతన్ని బంధించి తీసుకువెళ్ళి జైల్లో పెడతారు, అక్కడ మిలిటరీ తిరుగుబాటు జరిగింది. అంటే ఇక్కడ తజికిస్తాన్లో కూర్చొని షీ జిన్పింగ్ ఏం చేశాడు, తన మనుషులను అలర్ట్ చేశాడు. సో దీన్ని బట్టి మీరు చూశారనుకోండి, ఇవాళ మీకు మిలిటరీ ఎక్సర్సైజెస్ విపరీతంగా జరుగుతున్నాయి. మీరు చూడండి, తాయివాన్తో యుద్ధము అన్నారు, మీకు చైనాలో పరిస్థితులు అలా లేవు. సరే భారత్తో అంటే భారతే చైనాలోకి వెళ్ళి ఇన్నిన్ని కిలోమీటర్లను మనము స్వాధీనము చేసుకుంటున్నామని వార్తలు. సో ఈ టైంలో చైనా వాళ్ళు ఎవరితో యుద్ధము చేస్తారు, వాళ్ళకి వాళ్ళు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ లోపల వర్గ పోరు అనేది స్టార్ట్ అయింది. అంటే సెంట్రల్ మిలిటరీ కమిషన్ అంటారండి. సో దానికి చైర్మన్ ఎవరు, చైనా యొక్క అధ్యక్షుడు షీ జిన్పింగ్. తరువాత మీకు వైస్ చైర్పర్సన్ అని ఉంటారు, జాంగ్ యూజియా అని అంటారు. ఈ జాంగ్ యూజియా ఇతను ఎవరు అని చూసారు అనుకోండి, ఇతను షీ జిన్పింగ్ యొక్క క్లాస్మేట్ అండి, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వీళ్ళు. అలాగే మీకు షీ జిన్పింగ్ వాళ్ళ నాన్నగారు, ఈ జాంగ్ అనబడే ఈ ఆర్మీ జనరల్ వాళ్ళ నాన్నగారు కలిసి చైనా కమ్యూనిస్టు పార్టీలో ఉండేవారు, శత్రువుల మీద యుద్ధము చేసిన వాళ్ళు, అంత క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంకా చెప్పాలంటే బ్లడ్ బ్రదర్ అంటారు చూసారా, అలాగా. సో ఇప్పుడు జాంగ్ యూజియా ఇతను కనిపించడం లేదు. అలాగే ఇంకొక అతి ముఖ్యమైన నాయకుడు జాంగ్ లీ అంటారు, జనరల్ జాంగ్ లీ అంటారు, ఇతను కూడా డిసపియర్ అయిపోయాడు. మీరు తెలుసుకోవాల్సింది, కమ్యూనిస్టు దేశములో సొంత ఫ్యామిలీలో తండ్రి కొడుకుని నమ్మడు, కొడుకు తండ్రిని నమ్మడు, అలాంటి ఒక పరిస్థితి ఉంటుంది. మీకు ట్రస్ట్ అనేది జీరో అండి, ఎవరు ఎవరి మీద ఎటువంటి నమ్మకాలు పెట్టుకోరు. ఇది మీరు రష్యాలో పుతిన్ అనండి, లేదా నార్త్ కొరియాలో కిమ్ జాంగ్ ఉన్ అనండి, ఎవరు ఎవరిని నమ్మరు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా అతి ముఖ్యమైన, అంటే సెంట్రల్ మిలిటరీ కమిషన్ యొక్క మీకు వైస్ చైర్మన్ ఒక అతను, అలాగే మీకు జాయింట్ స్టాఫ్ డిపార్ట్మెంట్ యొక్క చీఫ్, వీళ్ళిద్దరూ ఇలా డిసపియర్ అయిపోవడం. మీకు చైనా కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన ఒక పత్రిక, అందులో ఒక ఆర్టికల్ వాళ్ళు ఏమంటున్నారంటే, జాంగ్ ఇతను కమ్యూనిస్టు పార్టీ యొక్క రూల్స్ను పాటించలేదు, ఇతను ఆ డిసిప్లైన్ని అధిగమించాడు, ఆ రెడ్ లైన్ ఉంటుంది చూసారా, దాన్ని దాటాడు, కాబట్టి ఇతను శిక్షకు అర్హుడు. అంటే శిక్షకు అర్హుడు అంటే ఇంకా వాడు బయట కనిపించాడు, వాడు ఏమైపోయాడో ఎవరికి తెలియదు. మామూలుగా మిమ్మల్ని సస్పెండ్ చేస్తారు, లేదా మీరు రిటైర్ అయ్యి వెళ్ళిపోతారు. ఇక్కడ అలా ఉండదండి, ఒక్కసారి ఆ వ్యక్తిని టార్గెట్ చేస్తే అతను ప్రాణాలతో ఉన్నాడా లేదా బతికే ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడు, ఎటు, నోబడీ నోస్. సో ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి అదే. మరి షీ జిన్పింగ్కి ఏమైంది అంటే, వీళ్ళు అతని మీద తిరుగుబాటు చేశారు, చైనాలో ఒక మేజర్ కూ జరుగుతుంది, అంటే నువ్వా నేనా, ఇది పరిస్థితి. సో ఎక్కడ వచ్చింది ఇష్యూ, ఎక్కడ వచ్చింది, ఇప్పటివరకు బాగానే ఉంది కదా. ఎందుకంటే అమెరికా యొక్క నంబర్ 1 శత్రువు భారత్ కాదండి, చైనానే.
అలాంటిది ఇప్పుడు వెనుజులాలో మథురో అతను తన ఇంటిలో నిద్రపోతున్నాడు, కానీ బయట ఉండే గార్డ్స్ ఉంటారు చూసారా, వాళ్ళు సిఐఏ ఏజెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, పలానా బిల్డింగ్లో పలానా గదిలో ఈయన నిద్రపోతున్నాడండి, మీరు రావచ్చు, వచ్చి ఇతన్ని పట్టుకొని అమెరికా తీసుకువెళ్ళిపోండి. ఏది మీకు అక్కడే. అంటే దేశద్రోహులు. ఎప్పుడూ కూడా మనం బయట శత్రువు గురించి ఆలోచిస్తాం, కానీ దేశములోనే మీ మీద కుట్ర పనేవాళ్ళు వందల వేలలో ఉంటారు. సో అలాంటిది వీళ్ళు చెప్పేటప్పటికీ మీకు డెల్టా ఫోర్స్ వచ్చింది, నేరుగా అతని రెసిడెన్స్ ఎక్కడుండి అక్కడికే వచ్చి అతన్ని అరే ఇదంతా ఏంటి వీడియో. ట్రెండ్ ఏంటి, వీడియోలో చూపించడం. ట్రంప్ ఈజ్ ద బాస్, అమెరికా ఒక సూపర్ పవర్, ఇంకొక దేశంలోకి వెళ్ళి వాళ్ళ అధ్యక్షుడినే వీళ్ళు అరెస్ట్ చేయగలరు. ఇలాంటి పరిస్థితుల్లో జీ జిన్పింగ్ విషయంలో కూడా ఇదే జరిగితే, ఇప్పుడు మిలిటరీ కమిషన్ అన్నప్పుడు మరి ఆ అధికారులు కూడా సైనికులతో మాట్లాడుతూ ఉంటారు కదా, కమాండర్స్తో డిస్కస్ చేస్తూ ఉంటారు కదా. కాబట్టి వీళ్ళు సెపరేట్గా మీటింగ్ పెట్టుకొని జీ జిన్పింగ్ని మనం కూల్చేద్దాము, వీడి వల్ల చైనా యొక్క ఆర్థిక పరిస్థితి పడిపోయింది, మన కమ్యూనిస్టు పార్టీ యొక్క పాపులారిటీ పోయింది, అచ్చమైన నియంతలా ప్రవర్తిస్తున్నాడు, చాలా చాలా ఇబ్బంది పెడుతున్నాడు, వీడి మీద తిరుగుబాటు చేద్దాము. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలో ఇలాంటి ఒక నిర్ణయం వీళ్ళు తీసుకున్నారు అనుకోండి, ఓవర్ నైట్ ఈ పని చేయగలరు కదా, ఛాన్సెస్ ఉంటాయి కదండి. కానీ ఇక్కడ జీ జిన్పింగ్ ఏం చేశాడు, అదే మిలిటరీ కమిషన్లో ఇంకొక వర్గాన్ని సృష్టించాడు, తన కోసం ఒక సైన్యం. ఎప్పుడూ లేదండి, మావో జిడాంగ్ ఉన్నప్పుడు కూడా ఇలా లేదు, కానీ ఇతను ఉన్నప్పుడు ఏంటంటే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీలోనే ఈ కమాండర్లు వేరు, ఆ కమాండర్లు వేరు, ఈ జనరల్స్ వీళ్ళ కోసము, వీళ్ళు నా కోసము, ఇలాగ డివిజన్స్ క్రియేట్ చేసి తన కోసం గూఢాచారులను పెట్టుకొని ఎవరు తన మీద కుట్ర పన్నుతున్నారో ఇమీడియట్గా రాత్రికి రాత్రి వాళ్ళని తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఎవరూ తిరిగి రావడం లేదు. సో ఇవాళ మీకు సెంట్రల్ మిలిటరీ కమిషన్లో కీలకమైన పదవులు మీరు చూసారనుకోండి మొత్తము వేకెంట్. అదే విచిత్ర, చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అతను వీళ్ళిద్దరు ఉన్నారు, వీళ్ళ మీద కూడా ఇంటూ మార్క్, అంటే తను మాత్రమే అక్కడ ఉన్నాడు. ఇప్పుడు కొత్త జనరల్స్ను కమాండర్స్ను ఇతను అపాయింట్ చేయబోతున్నాడు, ఇది వార్త. కానీ అసలు జీ జిన్పింగే లేకపోతే ఇదే పరిస్థితి మీకు జియాంగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కమ్యూనిస్టు దేశాల్లో ఇవన్నీ కామన్ కదండి. అతన్ని లేపేసి నేనే చైనా అధ్యక్షుడిని, మీకు సీసీపీలో ఉన్న వాళ్ళందరూ నాకే ఓటింగ్ వెయ్యండి. ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ ఏంటో చెప్పమంటారా, ఏకంగా 50 లక్షల మంది వాళ్ళ పాస్పోర్ట్స్ని వీళ్ళు తీసుకున్నారండి. అంటే మీకు గవర్నమెంట్కి చెప్పకుండా మీరు ఇంకొక దేశానికి వెళ్ళడానికి లేదు. మీ ఫోన్లంతా టోటల్గా ట్యాప్ చేస్తారు, లేదా డౌట్ వస్తే మీ ఫోన్లను లాక్కొని వీళ్ళ ఆఫీస్లో పెట్టుకుంటారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు మీకు ప్రభుత్వానికి తెలియకుండా ఇంపాసిబుల్. అంటే ఈరోజు కూడా ప్రజలు ఒక జైల్లో ఉన్నట్టే. పాస్పోర్ట్స్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారండి, మరి వెళ్ళాలనిపి నువ్వు వెళ్ళలేవు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాలి, సంజాయిషి ఇచ్చుకోవాలి. ఒకవేళ ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ నో రినీవల్. మీకు వాళ్ళ అధ్యక్షుడు చెప్పాలి, చైనా కమ్యూనిస్టు పార్టీ యొక్క అధ్యక్షుడు చెప్పాలి, అలాగే సెంట్రల్ మిలిటరీ కమిషన్ యొక్క చైర్మన్ ఎస్ వీడికి పాస్పోర్ట్ ఇవ్వండి, ఇతను భారత్కి వెళ్ళాలి లేదా అమెరికాకు వెళ్ళాలి అంటేనే వాళ్ళు వెళ్ళగలరు, లేకపోతే పాస్పోర్ట్సే వాళ్ళ వద్ద ఉండదు. అలాంటి ఒక దేశము, అలాంటి ఒక సిచ్యువేషన్. కానీ ఇదంతా జరుగుతుందా అంటే వార్తలు ఇప్పటిదాకా రావడం లేదు. వాళ్ళ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. మీరు గమనించాల్సింది మార్కెట్ క్రాష్ అయిపోతుందండి, ఆయిల్ ధరలు 2 3 అయిపోతాయి, బంగారము 2 లక్షలు దాటి వెళ్ళిపోతుంది. ఒకవేళ చైనాలో ఇలాంటి ఒక మిలిటరీ తిరుగుబాటు జరిగితే, ఇవాళ వరకు అలాంటి వార్తలు లేవు. కాబట్టి ఇప్పుడు జీ జిన్పింగ్ ఎక్కడ ఉన్నాడు, ఇతను ఎక్కడైనా దాక్కొని ఉన్నాడా, తన సైన్యాన్ని సిద్ధము చేస్తున్నాడా, మరి జాంగ్ యూజియా అంటున్నాం కదా, ఇతను ఏమైపోయాడు కనిపించడం లేదు. మరి ఇతను ఇలాంటి ఒక మిలిటరీ తిరుగుబాటులో పాలు పంచుకుంటున్నాడా? సో ఈ ఆధిపత్య పోరులో ఎవరు ముందు ఉన్నారు, ఇది వాళ్ళ చైనా పరిస్థితి. మరి జీ జిన్పింగ్ నిజంగానే తన పవర్ను పోగొట్టుకున్నాడా? మీకు కూడా అలాంటి వార్తలే వస్తున్నాయా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.